అది ఒక అందమైన ఊరు. ఆ ఊరిలోకి రావడానికి వెళ్ళటానికి ఒకే ఒక్క దారి. ఆ దారి ఒక భయంకరమైన అడవిలో నుంచి ఉంటుంది. రాత్రి 7 గంటలు అయితే ఎవరు ఊరు నుండి బయటకు వెళ్ళడం కానీ బయట నుంచి ఊర్లోకి రావటం కానీ చేయరు. దానికి కారణం ఊరి చివర ఒక నీటి బావి ఒకటి ఉంది. ఆ బావిలో ఒక భయంకరమైన దయ్యం ఒకటి ఉంది. 7 గంటలు అయితే ఎవరు ఊరిలోకి రావడానికి వెళ్ళటానికి భయపడేవారు. ఒకసారి ఇద్దరు స్నేహితులు ఉద్యోగం కోసం పట్నం వెళ్తారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం 8 గంటలు అవుతుంది. దానికి మొదటి స్నేహితుడు ఇలా అంటాడు, ఒరే 8 అయింది, మన ఊర్లోకి ఇప్పుడు వెళ్ళవద్దు అంటాడు. దానికి రెండవ వాడు ఎలా అంటున్నాడు, మనం ఇద్దరం ఉన్నాం కదా, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని అంటాడు. దానికి మొదటివాడు అలాగే లేరా వెళ్ళిపోదాం అని అంటాడు. అలా ఇద్దరూ ఊర్లోకి నడుస్తుండగా ఎవరో వెనక నుంచి పిలిచిన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఇలా ఉంటుంది, మీరు వెనక్కి తిరిగి చూస్తే మిమ్మల్ని చంపేస్తా అని అంటుంది దెయ్యం. ఇద్దరు కూడా భయపడతారు. తరువాత ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తేనే కదా దెయ్యం మనం వెంట వస్తుంది అని అనుకుంటూ ఇద్దరు కూడా ముందుకు వెళ్తారు. కానీ కొంత దూరం వెళ్ళేసరికి రమేష్ వాళ్ళ అమ్మ పిలిచినట్లు వినిపిస్తుంది. దాంతో రమేష్ వెనక్కి తిరిగి చూస్తాడు. దెయ్యం అతన్ని చంపేస్తుంది. ఇది చూసి రెండో వాడు భయపడి వెనక్కి తిరిగి చూడకుండా ఊర్లోకి పరుగులెడతాడు. ఎలాగోకలాగా ఊర్లోకి చేరుకుంటాడు. మరుసటి రోజు ఉదయం అతను ఊర్లోకి వెళ్లి అందరితో ఇలా చెబుతాడు, నేను ఆ దెయ్యాన్ని చూశాను. ఆ దెయ్యం చాలా భయంకరమైనది. ఆ దెయ్యం మన రమేష్ ని చంపేసింది అని చెబుతాడు. ఇది విన్న ఊరు వారు చాలా భయపడిపోతారు. దాంతో ఎవరూ రాత్రి 7 అయితే బయటికి రానే రారు. కాని ఒకసారి అతనికి ఒంట్లో బాగోలేదని పట్నం వెళ్ళాలనుకుంటాడు. అతని పేరు రామస్వామి. అలా అతను నడుస్తున్నాడు. అంతలో ఆ దెయ్యం అతని దగ్గరకు వస్తుంది. అసలు ఆ దయ్యం ఎవరు? అసలు ఆ ఊరికి దెయ్యానికి సంబంధం ఏమిటి? ఆ రామస్వామిని ఏమైనా చేసిందా లేదా? ఎందుకు అందర్నీ చంపేయాలనుకుంటుంది? ఆ దెయ్యానికి ఎందుకు ఊరు వారంతా భయపడుతున్నారు? ఈ విషయాలు తెలుసుకోవాలా? దాని వెనక ఉన్న రీజన్ ఏమిటి? ఇదంతా తెలుసుకోవాలంటే మన డాడీ స్టోరీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.